మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కలమడుగు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు మేస్రం వంశస్థులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర కోసం గోదావరి జలం తీసుకెళ్లేందుకు హస్తినామడుగు నుంచి కలమడుగుకు చేరుకున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడే నైవేద్యం వండి గంగమ్మకు సమర్పించారు. జాతర కోసం నదీ జలాలను కలశంలో తీసుకెళ్లనున్నారు మేస్రం వంశీయులు. అన్నీ చెప్పకరా, నేను ఇప్పుడు అడిగినా ఎందుకు ఆగలేదంటే మేము ఆగమా. అర్య దైవతః కలశ నాగోభ మహాపూజ కొరకు మేము కలశం పట్టుకొని మన కేస్లాపూర్ నుంచి ఈరోజు గోదావరికి చేరుకున్నాము. గోదావరికి వచ్చినాక మా కలశం పట్టుకొని మేము అందరు కూడా మేస్రం వంశస్థులు అందరికీ మేము ఒకసారిగా వరుసగా పోయి గోదావరిలా స్నానం చేసినాక ఇప్పుడు ఇక మీరు చూస్తున్నారు మన ఏం శేషాలు అంటాం మేము. అవి శేషాలు ఒక జాగాలో మనకు ఇడిసబెట్టి అవి చేసుకొని అవి నివేదం అనుకుంటాము. అట్లని కలశం ఉన్నాయి, కలశం మన చక్కగా కడుక్కొని ఇది చేసుకొని ఇక్కడ కూర్చొని పెడతాము. కూర్చొని పెట్టినాక దానికి పూజ చేస్తాం. పూజ చేసినాక అది మొత్తం నివేదం దానికి పెట్టి మన గోదావరికి నివేదం అర్పణ చేసి మేము అందరికీ ఆ భోజనం చేసినాక ఇక్కడికి వెళ్ళి అందాజా 3 గంటలు 4 గంటల వరకు ఇక్కడ గోదావరికి వెళ్ళి మేము బయలుదేరుతాం. అయితే ఈ పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేసి మహాపూజ నిర్వహిస్తాం. మరియు మా మేస్రం వంశంలో కొత్త కూడళ్లకు పరిచయ వేదిక ఉంటుంది. మళ్ళీ 31 తారీఖున నాగోబా దర్బార్ ఉంటుంది. అయితే ఆ దర్బార్లో మా సమస్యలు ఏమన్నా ఉంటే అధికారులకు అనధికారులకు మా ఆదివాసీ మేస్రం వంశులు కానీ మా ఆదివాసీల్లో అందరూ ఇట్లా చెప్తారు. మరియు అక్కడి నుంచి మేము మళ్ళా అక్కడి నుంచి ఆ దర్బార్ అయిన తెల్లారి మేము అక్కడి నుంచి మళ్ళీ మేము మన షాంపూరు చేరుకొని